హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ కూడా గేమ్ చేంజర్ అప్డేట్స్ ఎప్పుడు అన్నదానికి బ్రేక్ ఇస్తూ ఆల్రెడీ తమన్ గారు ట్విట్టర్లో అప్డేట్ ఇచ్చారు 25th అని చెప్తామని. సో ఆయన అన్నట్టుగానే ఆల్రెడీ సాంగ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి మచ్చా మచ్చా అంటూ జస్ట్ ఒక టైటిల్ని మాత్రమే ఒక పోస్టర్గా రిలీజ్ చేశారు. బట్ సాంగ్ ఎలా ఉండబోతుంది ఏంటన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఫ్యాన్స్కి ఇంకా పెంచుతున్నారు ఆ ఒక్క లైన్తోని. సో సాంగ్ ఎలా ఉండబోతుంది, గేమ్ చేంజర్ అప్డేట్స్ ఏంటి తెలుసుకుందాం. సో బేసిక్గా సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సెకండ్ సింగిల్ అని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. ఇంకా అందరి హోప్స్ కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరి హోప్స్ కూడా ఈ సెకండ్ సింగిల్ మీద ఉంది. సో సాంగ్ ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? సో సాంగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే తమన్ గారు చెప్పడం జరిగిందో సో గేమ్ చేంజర్ అఫీషియల్ పేజ్ నుంచి ఈరోజు రా మచ్చా మచ్చా అనే హ్యాష్ ట్యాగ్తో ఆ సాంగ్ అంటే ఆ లిరిక్తో స్టార్ట్ అవుతుంది అనుకుంటా సాంగ్. సో రా మచ్చా మచ్చా అనేది సాంగ్ పేరు. సో దాంతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. జస్ట్ ఒక పోస్టర్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్, రా మచ్చా మచ్చా అనేది వైట్ కలర్తో వెనకాల స్టార్ అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఇలా చేసుకున్నారు. దీంట్లో డీటెయిలింగ్ ఏం చూపించారు అని అంటే రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ కలర్ బ్లూ. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బ్లూయే ఉంది, గమనించారా? వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బ్లూయే ఉంది. అలాగే టవల్ రెడ్ కలర్. సో స్టార్ కూడా వెనకాల స్టార్ కూడా రెడ్ కలరే ఉంది. సో ఏదో డీటెయిలింగ్ చెప్దామని చెప్పేసి ప్రయత్నించారు శంకర్ గారు. సో శంకర్ గారు అంటేనే యూనిక్నెస్, ఏదో పోస్టర్తోనే ఏదో చెప్దాం అనుకుంటాడు. సో ఈ పోస్టర్తో కూడా రామ్ నందన్ వేసుకున్నటువంటి డ్రెస్కి రిలేటెడ్గా ఫాంట్స్ కలర్ కూడా పెట్టడం జరిగింది. సో రా మచ్చా మచ్చా అని చెప్పేసి ఎందుకు పెట్టారు అనేది ఇక్కడ ఎందుకంటే ఒక క్వశ్చన్. ఎందుకంటే అది చూస్తుంటే సాంగ్ ఫెస్టివల్ వైబ్లా కనిపిస్తుంది. మొత్తం జాతర కైండ్ ఆఫ్, మనకి అంతకుముందు పోస్టర్ రిలీజ్ చేశారు కదా, జాతర కైండ్ ఆఫ్ వైబ్ కనిపిస్తుంది. మరి రా మచ్చా మచ్చా ఎందుకు అంటున్నారు అనేది క్వశ్చన్. సో సోషల్ మీడియాలో మొన్నటి వరకు ఒక స్టోరీ సర్క్యులేట్ అయింది. ఏంటంటే తన చదువుకున్నటువంటి కాలేజ్లోనో తనే ఆ జాతర ఒక సెలబ్రేషన్ జరుగుద్ది. అంటే స్కూల్ కాలేజ్లో జాతర లాంటిది ఏం జరగదు కదా. సో తన ఒక ఏరియాలో తను చదివి తను ఒక ఐఏఎస్ అయిన తర్వాత మళ్ళీ అదే ఏరియాకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు రా మచ్చా మచ్చా మళ్ళీ ఇదే ప్లేస్కి రా అన్నట్లుగా అలా లిరిక్స్ ఆ సిచ్యువేషన్ ఉండబోతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఆ కైండ్ ఆఫ్ లిరిక్తో అలా స్టార్ట్ అవుతుందేమో. సో ఆయన ఒక ఏరియాలో చదువుకొని వాళ్ళతో పెరిగి ఒక ఐఏఎస్ అయ్యి మళ్ళీ అదే ఏరియాకు వచ్చినప్పుడు వాళ్ళు వెల్కమింగ్ చేస్తూ రామ్ నందన్ని వెల్కమింగ్ చేస్తూ ఉండేటువంటి సాంగ్లా అనిపిస్తుంది. ఒక జాతర కైండ్ ఆఫ్ సాంగ్లా ఉండబోతుంది అది. సో ఖచ్చితంగా సాంగ్ అయితే మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉండబోతుంది. ఎందుకంటే గతంలో జరగండి అయితే అది ఒక సెట్ సాంగ్, మనకి క్లియర్ కనిపిస్తుంది ఆ సెటప్ అదంతా కూడా. సో ఇది వచ్చేసి మంచి సిచ్యువేషనల్ సాంగ్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ తన గడ్డ మీదకి మళ్ళీ తన ప్లేస్లోకి తిరిగి వచ్చినప్పుడు సెలబ్రేషన్ మోడ్లో ఉండేటువంటి సాంగ్లా కనిపిస్తుంది. సో లిరిక్ రైటర్ జరగండి రాసినటువంటి లిరిక్ రైటరే అనంత శ్రీరామ్ గారు ఈ సాంగ్ రాస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అఫీషియల్గా అయితే ఏం ప్రకటించలేదు. జస్ట్ వాళ్ళు ఏం చేశారు, రా మచ్చా మచ్చా అని ఒక హ్యాష్ ట్యాగ్ వదిలేశారు. సో ఇప్పుడు ఈవినింగ్, సో ఈ రోజు ఈవినింగ్ మనకి అఫీషియల్గా పోస్టర్ అనేది ఇంకొక పోస్టర్, మొన్న పోస్టర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక పోస్టర్ సేమ్ సాంగ్ నుంచి ఇంకొక పోస్టర్ రాబోతుంది. సో సాంగ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీద ఉన్నటువంటి హైప్ అయితే ఖచ్చితంగా పెంచేయబోతుంది. సాంగ్లో రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది, డ్యాన్సులు జరగండి సాంగ్లో మిస్ అయినటువంటి మాస్ డ్యాన్స్ దీనిలో చూడబోతున్నారు. సో చాలా పగడ్బందీగా ఈసారి మంచి హుక్ స్టెప్ని రిలీజ్ చేయబోతున్నారు టీము ఫ్యాన్స్ కోసం. సో ఖచ్చితంగా అది రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా అంతా షేక్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ సాంగ్ 100 million వర్త్ సాంగ్ ఉండబోతుంది గేమ్ చేంజర్ నుంచి. ఫ్యాన్స్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పటి నుంచి 3 నెలల వరకు కూడా నాన్ స్టాప్గా అప్డేట్స్ రానున్నాయి. సో క్రిస్మస్కి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఏదైతే దిల్ రాజు గారు చెప్పారో దానికి కట్టుబడుతూనే ఇప్పటి నుంచి రాబోయేటువంటి ప్రతి అప్డేట్ కూడా సినిమా మీద ఉన్నటువంటి హైప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూడాలి ఇప్పుడు ఈవినింగ్ ఎటువంటి పోస్టర్ దించుతారు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ని ప్రెసెంట్ ట్విట్టర్లో బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ మొత్తం ట్రెండ్ చేస్తున్నారు. సో ఈవినింగ్ అయితే ఒక మంచి ఇంకొక పోస్టర్ దిగబోతుంది. సో తమన్ కొట్టబోయేటువంటి మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో తెలియదు, కానీ హైప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఖచ్చితంగా ఉంది.